వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. నూతన గ్రేవ్ యార్డ్ను ప్రారంభించిన మల్కాజ్గిరి ఎంపీ ఈటల. గంటల వ్యవధిలోనే దొంగను పట్టుకున్న పోలీసులు, జిల్లా ఎస్పీ నుంచి అభినందనలు వచ్చినట్లు తెలిపిన డీఎస్పీ. దేవార్పులలో తీవ్ర ఉద్రిక్తత. ఎర్రబల్లి దయాకర్ రావును అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ చేయకుండా అడ్డుకున్న పోలీసులు. వరంగల్ జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి కొండ సురేఖ. నూతనంగా నిర్మించిన సీతారాముల ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు నగరంలోని లేబర్ కాలనీలో వెలుగు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు రామకృష్ణ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఆధ్వర్యంలో జరిపారు. ముఖ్య అతిథిగా కర్నూలు మండల ఎంఆర్ఓ రమేష్ బాబు పాల్గొని పిల్లలకు నోట్బుక్స్ అందించారు. ప్రసంగించిన అనంతరం వెలుగు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు రామకృష్ణ ఎంఆర్ఓ రమేష్ బాబుని శాల్వా కప్పి సన్మానం చేశారు. కర్నూలు మండల ఎంఆర్ఓ రమేష్ బాబు మాట్లాడుతూ అంబేద్కర్ ఆలోచనలు ప్రభుత్వ విధానాలలో ప్రతిబింబిస్తున్నాయని, వెనుకబడిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూ వెనుకబడిన అభివృద్ధికి కొత్త శక్తిని అందిస్తున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా వెలుగు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు రామకృష్ణ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు. అది ఎంతమందికి వస్తుందండి ఆ కళ? చప్పట్లు కొట్టాలి మీరు అందరూ. అది ఎవరికి రాదు. ఫస్ట్ వస్తున్నా ఏం చెప్పండి అంటారు, కానీ సార్ ఏమండి చెప్పండి చేయి దాపుతుంది ఇట్లా అంటే మీ చేతిలో ఉన్న పేపర్లు ఇవ్వండి, మీ సమస్యకి నేను పరిష్కారం చేస్తా ఉంటా. కొంతమంది డబ్బులు సంపాదించడానికి కొడతారు, కొంతమంది నిందలు వేయడానికి కొడతారు, కొంతమంది వాళ్ళ కోసమే బతుకుతారు. కానీ ఎంఆర్ఓ సార్ మాత్రము అందరి కోసము, ప్రతి ఒక్క జాతి కోసం పుట్టినాడని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తాను. ఈరోజు వెలుగు ఎంఆర్ ఆయన కుటుంబంలో ప్రాణం బాగలేకుంటే కూడా, చాలా సీరియస్గా ఉందంటే కూడా, సార్ నా కోసం రావాలా సార్ అంటే ఈ చిన్న వెలుగు ఎంఆర్పిఎస్ కోసం సారు అన్ని పనులు కూడా కట్టి పెట్టుకొని అంత సీరియస్ ఉంటే కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరై రామకృష్ణని విలువలు కాపాడినటువంటి వ్యక్తికి ఆయనకి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి వెలుగు ఎంఆర్పిఎస్ ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సమయంలో కూడా సారు పైన నిందలు ఎవడేసిన ఎప్పుడైనా కానీ నా ప్రాణానికైనా నా ప్రాణ త్యాగానికైనా సిద్ధం, కానీ సారు కోసం ఒకరోజు ఖచ్చితంగా ఏదో ఒకటి మంచి పని చేసి తీరుతాం. సారు కూడా మా అందరికి మాట ఇచ్చినాడు, ఏదో ఒక రోజు మీ గేరికి మేలు చేస్తానయ్యా అని చెప్పినాడు. ఆయన రిటైర్ అయ్యే లోపల ఏదో ఒకటి మన గేరికి ఖచ్చితంగా ఉచిత పట్టాలు ఇచ్చే తీరుతామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ సారు పోవాల్సింది ఉంది. కాబట్టి ఈ సంవత్సరం కూడా మనము బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల్ని మనం నిర్వహించబోతున్నాం. మీరు తప్పనిసరిగా హాజరవ్వాలి, తప్పనిసరిగా మీరు రావాలి అని నాకు సుమారు 1 నెల రోజుల నుంచే ఆయన పదే గుర్తు చేస్తూనే ఉన్నారు. ఆయన అంటే ఆ జయంతి ఉత్సవాల పట్ల ఆయనకు ఉన్నటువంటి శ్రద్ధ, ఆ రోజున మనం ఒక 10 మందికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేయాలన్నటువంటి ఆయన తపన, సమాజానికి మనం ఏదో చేయాలన్నటువంటి ఆ ఆలోచన అన్నటువంటివి, ఇవన్నీ కూడా అంబేద్కరిజం అంటాం. అంటే మనం పుట్టి పెరిగిన సమాజానికి మనము తిరిగి ఆ సమాజ అభివృద్ధికి, ఆ సమాజ అభ్యున్నతికి, ఆ సమాజ మంచి కోసం మనం కష్టపడటం అన్నటువంటిదే అంబేద్కరిజం అంటాం. సో ఆ మహానుభావుడి జయంతి ఉత్సవం రోజున ఇక్కడ మనం చేపడుతున్నటువంటి మంచి కార్యక్రమాలు, ఒక మెడికల్ క్యాంప్ పెట్టుకున్నాము, తర్వాత అన్నదానం చేస్తున్నాము, ఈరోజు బుక్స్ విద్యార్థులకు బుక్కుల పంపిణీ కార్యక్రమాలు, ఇవన్నీ కూడా మనం నిజంగా తోటి వారికి వారి అభివృద్ధి కోసం, వారి మంచి కోసం మనం చేసేటువంటి ఈ ప్రయత్నాలన్నీ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజున చేయడం నిజంగా చాలా చాలా అభినందనీయం.
జగిత్యాల జిల్లా కొడిమాల మండల కేంద్రంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు మెడిపల్లి సత్యం హాజరై ముందుగా కేక్ కట్ చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యం మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ అంబేద్కర్ ఆశయ సాధనకై ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అంబేద్కర్ సంఘం, దళిత నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే సింగరాజశేఖర్ గారిని అంబేద్కర్ గారిని పూలమాల వేసి కోరుతున్నాము. స్థానిక మేడం గారు పూలమాల వేసి కోరుతున్నాము. అందరూ కూడా అంబేద్కర్ గారికి పూలమాల వేసిందిగా కోరుతున్నాము. భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా సోమవారం నియోజకవర్గ ప్రజలకు అదేవిధంగా తెలియజేస్తున్నా. డాక్టర్ అంటరానితనానికి, కుల వివక్షకు పోరాటంలో ఎన్నో అవమానాలకు పేరుగాంచిన తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ మన భారత రాజ్యాంగ రూప ఈ కార్యక్రమాన్ని చేయగలరు. పేరు డాక్టర్ బాబాసాహెబ్ రచించినటువంటి రాజ్యాంగం బెస్ట్ కాన్స్టిట్యూషన్ గా తీసుకోవాల్సినటువంటి ప్రపంచంలోనే 5వ కర్నూలు మండలం బి తాండ్రపాడు గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా సరోజన ఐక్యవేదిక వ్యవస్థాపకులు, ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు, టీడీపీ నేతలు, పెరపోగు పెద్ద లక్ష్మణ కుటుంబ సభ్యులు, అభిమానులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి వేడుకలు ఘనంగా జరిపించారు. ఈ సందర్భంగా పొరపోగు పెద్ద లక్ష్మణ మాట్లాడుతూ అంబేద్కర్ కన్న కలలు సాకారం చేసే దిశగా అంకిత భావంతో పనిచేయాలని, భారత రాజ్యాంగం ద్వారా పౌరులందరికీ సమానత్వ గౌరవం లభించేలా అంబేద్కర్ చూపిన దారిని అనుసరించాలని కోరారు. దగ్గర నిలబడి ఆడిపోతాడు. ఓకేనా, ఉండాలి ఎప్పటికైనా ఒకట్లా ఫోటో చూడమ్మా తల్లి బాబు పెట్టాను. బాబు పెట్టి మన మనలు పెట్టి ముందు చెత్తి ఫాదర్ పెట్టు పెద్ద మనిషికి ఇద్దరు పెట్టానా. ఓకే ఫోటో ఫోటో ఒక్కటి అంబేద్కర్ ఆశయాలను బహుజనుల ఐక్యత, దళిత బహుజనుల ఐక్యత. ఓకే మనకు అంకితం చేసినటువంటి మహానేత, దళిత జాతిలో అంటరాని అవిశ్రాంత పోరాట వీరుడు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి జోహార్లు తెలియజేస్తున్నాం.
రాజ్యాంగ పరిరక్షణలో భాగంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మరియు అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలంటూ హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం రోజు వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 52, 53, 54 డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కాకతీయ యూనివర్సిటీ జంక్షన్ నుండి ప్రారంభించారు. ఈ యాత్ర మెయిన్ రోడ్డు మీద నుండి నయీం నగర్ పెట్రోల్ బంక్ వరకు వారు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం 53వ డివిజన్ నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వారు తెలిపారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం పిలుపునిచ్చిన జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా మరి భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిందిగా ఈ యొక్క నినాదం జాతీయ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ తీసుకున్నందున జాతీయ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ నినాదాన్ని తీసుకున్నాం. సో మేమందరం కూడా రాజ్యాంగాన్ని కాపాడతామని దృఢ నిశ్చయంతో అందరినీ కలుపుకొని పోతున్నాం. ప్రతి జిల్లాలో, ప్రతి రాష్ట్రంలో, దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. సో పశ్చిమ నియోజకవర్గంలో 53వ డివిజన్లో మేము అనగా మా అధ్యక్షుడు బాబాపై ఆధ్వర్యంలో మేము ఈ ర్యాలీని ఎమ్మెల్యే గారి నాయకత్వంలో దిగ్విజయంగా పూర్తి చేశాము. సో మేమందరం కూడా రాజ్యాంగాన్ని కాపాడే ప్రాసెస్లో మేమందరం కూడా పాల్పంచుకుంటున్నామని మనవి చేస్తున్నాను. ఇట్లు మీ డాక్టర్ రేణుకుంట్ల ప్రవీణ్, కాంగ్రెస్ నాయకులు, 53వ డివిజన్. ఈరోజు బాబాసాహెబ్ గట్టిగా సంవిధాన్ బచావ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాయని రాజేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు వచ్చి చేసి జంక్షన్ కాడికి వెళ్ళి మన రణబాగ్ తర్వాత 53 డివిజన్, 62 డివిజన్, 54 డివిజన్ వాళ్ళతో ర్యాలీగా వచ్చాము. ఇక్కడికి వెళ్ళి మా వాళ్ళలో డివిజన్ మొత్తం తిరిగే ప్రోగ్రాం ఉంది. దీనికి సంవిధాన్ బచావో దేశ్ కో బచావో ప్రోగ్రాం కింద నిర్మాతకర్త బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు ఈరోజు ర్యాలీగా వెళ్ళడం జరిగినది. దీనికి ప్రతి ఒక్కరు సహకరించి రాజ్యాంగ నిర్మాతకర్త బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను కోరుకొని దాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను. కుప్పం కొత్తపేటలో నెలకొని ఉన్న శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమ్మ కళ్యాణ మహోత్సవం వేద పండితులతో అతి వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త శివకుమార్, కార్యనిర్వాహకులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జాతర నిర్వహించడం జరుగుతుందని, ఇందులో భాగంగా ఆనవాయితీ ప్రకారం అమ్మవారి కళ్యాణ మహోత్సవం వేద పండితుల ద్వారా అతి వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అమ్మవారి కళ్యాణ మహోత్సవానికి భక్తులు భారీ సంఖ్యలో పాల్గొంటారని, అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు అందించడం జరుగుతుంది తెలిపారు. ఈ కార్యక్రమంలో పూజారుల బృందం, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. దర్శించిన వారికి భాగ్యం, భక్తులకి పుణ్యం. ఇది సక్కనైన గంగమ్మ పండుగ, గ్రామ ప్రజల నడుమ జరిగే వేడుక. గ్రామదేవత గంగమ్మ సన్నిధి, నమ్మిన భక్తులకెల్లా ఇదియే పెన్నిధి.
భాగ్యాలు ఇచ్చే తల్లే గంగమ్మ అని పిలువంగానే భక్తులకు బదులిచ్చుతున్నదే అమ్మల గన్నా అమ్మ మన అందరి బంధువేనమ్మా 5 years ఇప్పుడు నేను పుట్టుక ముందు ఇంకా పెద్దోళ్ళు మా నాయన టి వెంకటస్వామి భూతి తెప్ప అందరూ పుట్టు ముందు ఇంకా కూడా చేస్తూ ఉంటారు. అదే మాదిరి ఒకే యూనిట్గా ఒకే క్యాస్ట్ ఉంది పైపాలెము. 12 గ్రామస్తులు కూడా అందరూ వచ్చి వాళ్ళకు దానికి తగినట్లుగా వాళ్ళు ఇస్తాము. వాళ్ళ ఉత్సవాలు వాళ్ళు చేస్తారు. ప్రతిరోజు ఉత్సవము, అన్నదానము, ఈరోజు నాటకము, ప్రతి నాటకము రాత్రి బ్రహ్మాండమైన నాటకము. ఈరోజు గ్రూప్ డ్యాన్సు, బాణ వేడుకలు అతి వైభవంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరము అంటే లాస్ట్ ఇయర్ వచ్చి 5వ నెల 6వ నెలలు పెట్టేవాళ్ళు. ఇప్పుడంతా గ్రామస్తులంతా ఒప్పుకొని ముందుగా 2 నెలలు ముందు పెడతాము. వర్షాకాలం వస్తుంది కాబట్టి ఈ సంవత్సరం ముందుగా 2 నెలలు ముందు చేసి అన్ని జయిద్యము అందరూ బాగా ఊరోళ్ళు కానీ పబ్లిక్ కానీ అందరూ సాటిస్ఫాక్షన్ అయిపోయినారు. ఏమి ఈసారి మాత్రం 2 నెలలు ముందు పెట్టేసినారు కాబట్టి మీరు అందరూ బాగుంటారు. కాబట్టి ఈ చంద్రబాబు గారు మా మేడం గారు దత్తత తీసుకున్నది కాబట్టి అందరూ మా కోఆపరేషన్గా ఉంటారు. కాబట్టి మా క్యాస్టు, మా మొదలైన క్యాస్టు, మా చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు కూడా అందరూ 12 గ్రామస్తులు కూడా సాటిస్ఫాక్షన్ చేసి ఒప్పుకొని ఇప్పుడు 2-3 నెలల ముందుగా సాటిస్ఫాక్షన్ చేసి ఈ జాతర జరిపినాం. రాబోయే రోజుల్లో ఎద్దులు పార్టిసిపేట్ చేసే అవకాశం. సామాజికవేత్త యువ సంకల్ప ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అధ్యక్షుడు తుమ్మల రాజ్ కుమార్ జన్మదినం సందర్భంగా ఎలాంటి అంగు ఆర్భటాలు లేకపోకుండా ఇటీవల మరణించిన సుల్తానాబాద్ పట్టణానికి చెందిన నిరుపేద మహేష్ కుటుంబానికి తన వంతు సహాయంగా బియ్యం, నిత్యావసర సరుకులు అందించి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా తుమ్మల రాజ్ కుమార్ మాట్లాడుతూ ఇంకా ఎవరైనా దాతలు స్పందించి మహేష్ కుటుంబాన్ని అండగా నిలవాలని కోరారు. ఈరోజు తమ్ముడు మహేష్ మనతో లేకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే అన్నిటికీ మాయంబడి నడిచే తమ్ముడు, ప్రతి చిన్న విషయాన్ని కూడా అన్న నేనున్నా అని చెప్పి మాయంబడి నడిచే తమ్ముడు ఈరోజు మా మధ్య లేకపోవడం చాలా బాధ అనిపిస్తుంది. తను మానసికంగా లేకపోయినా, ఇప్పుడు మన దగ్గర లేకపోయినా, తనకు 2 చిన్నపిల్లలు, ఆడకూతుర్లు, ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి తనకు ఉండడానికి కనీసం ఇల్లు కూడా లేని మహేష్ కుటుంబానికి మనందరం వెన్నంటి ఉందాం. ఈరోజు నా పుట్టినరోజు హంగులు ఆడంబరాలు ఇవి చేయను, నేను చేయొద్దన్న ఉద్దేశం కొద్దిగా ఈరోజు పొద్దుగా లేచి నేను గుళ్ళలకు దేవుని దారిపై దండం పెట్టుకునేది పెట్టుకోవాలని ఆలోచన ఉండే. కాకపోతే ఇంత మించిన ఈ చిన్నారులకు అంత సహాయం అందించడమే పెద్ద మానవ సేవ అనుకున్నాను. కాబట్టి ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా వాళ్ళకి వచ్చి నా ఉడతా భక్తిగా అంత నేను వారికి నాకు తోచిన నిత్యావసర వస్తువులను బియ్యం ఇవ్వడం జరిగింది. నేను ఒకటే కోరుకుంటున్నాను, చాలామంది నా మాట అయినే చాలామంది సుల్తానాబాద్ పరిసర ప్రాంత ప్రజలు ఒకటే కోరుకుంటున్నా, 2 చిన్నపిల్లలు, 2 అమ్మాయిలే, నిరుపేద కుటుంబం, వారికి మీకు మనిషికి తోసినంత వీలైన మీకు 10 రూపాయలు వీలైతే 10 రూపాయలు వాళ్ళకి ఆర్థిక సాయం అందించి, వాళ్ళకు నాన్న లేడు వాళ్ళకు అని అనకుండా మేమంతా ఈ కుటుంబ సభ్యులే, ఈ ఊరు పరిసర ప్రాంత ప్రజలంతా మేము వాళ్ళకు వెన్నంటి ఉంటామని చెప్పి వాళ్ళు అందరు ముందుకు వచ్చి ఆ చిన్నారులకు అంత సాయం అందించారు. బావి భౌత పెద్ద పెరగడానికి వాళ్ళు మంచి ఉన్నత స్థానంలో ఉండడానికి మీరంతా అంత ముందుకు వచ్చి ఆర్థిక సాయం అందించాలి. ఆ చిన్నారులను ఒక్కసారి చూడండి. దయచేసి నేను మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ ముందుకు వచ్చి ఆ చిన్నారులను ఆదుకుంటారని చెప్పి మనం అందరం కలిసి అదే వీళ్ళ కుటుంబాన్ని మన కుటుంబంగా భావించుకుందామని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా లెక్క ఇంకెంతమంది దాతలు ముందుకు రావాలి, వచ్చి ఆ చిన్నారులకు వెన్నంటి ఉండి ఆత్మవిశ్వాసాన్ని నింపాలని చెప్పి మన మధ్యన మహేష్ గారు లేకపోయినా కూడా మనంతా వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ నెల 27వ తేదీన వరంగల్లో జరుగున్న బీఆర్ఎస్ పార్టీ రాజోత్సవ మహాసభ విజయవంతం చేయడంలో భాగంగా మల్కాజ్గిరి నియోజకవర్గం లక్ష్మీ సాయి గార్డెన్స్లో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సన్నాహక సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. మల్కాజ్గిరి డివిజన్ నుండి హేమంత్ బట్టి మరియు మిత్రబృందం, అల్వాల్ డివిజన్ నుండి అరవింద్ మిత్రబృందం, మౌలాలి డివిజన్ నుండి సునందరావు, వినాయక్ నగర్ నుండి రాము, గౌతమ్ నగర్ నుండి సీతా శంకర్ యాదవ్ తదితరులు కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్, పార్టీలో చేరిన ప్రతి ఒక్కరిని సముచితమైన స్థానం కల్పిస్తామని కేటీఆర్ అన్నారు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఒకసారి మోసపోతే ఒక వ్యక్తి చేతిలో
ఒకసారి మోసపోతే తప్పు మనదైతుంది, వాళ్ళదైతుంది. రెండోసారి కూడా వాళ్ళ చేతులనే మళ్ళా మోసపోతే తప్పు మనదైతుంది. కాబట్టి జాగ్రత్తగా మనందరం కూడా భవిష్యత్తులో అది జిహెచ్ఎంసీ ఎన్నిక వచ్చినా, శాసనసభకు ఎన్నికలు వచ్చినా, పార్లమెంటుకు వచ్చినా ఖచ్చితంగా మన తెలంగాణకు శ్రీరామ రక్ష కేసీఆర్ గారి నాయకత్వం, ఈ గులాబీ జెండా అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని అందరం కూడా ఏకోన్ముఖంగా కదులుదాం. మళ్ళీ ఒక్కసారి హైదరాబాద్ లో ఈ 16 నెలల్లో ఒక్క కొత్త పని కూడా చేపట్టడం లేదు. మీ ఎమ్మెల్యే గారు కూడా బాగా కష్టపడుతున్నారు, బాగా తిరుగుతున్నారు. ఎక్కడికక్కడ మల్కాజ్గిరిలో అన్ని గల్లీలలో ఎక్కడ సమస్య ఉంటే అక్కడ నేనున్నా అంటూ మరి రాజశేఖర రెడ్డి గారు తిరుగుతూ ఉన్నారు. చివరికి ఒక రోజు నేను అడిగిన రాజశేఖర్ ఎందుకంటే పోయి మోడీలో కూర్చున్నాం అంటే ఏం చేయాలన్నా మరి అక్కడ వాళ్ళు పుడి కదిలిమెట తీస్తలేరు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అధ్వానం అయిపోయింది పరిస్థితి, అందుకే నిరసన చెప్పడానికి మోడీలో దిగి కూర్చున్నా అని చెప్పి మొన్న మధ్యన ఒక దగ్గర శ్మశాన వాటిక కూడా వాళ్ళు కబ్జా పెట్టి అక్కడ డంప్ యార్డ్ గా దాన్ని తయారు చేసే ప్రయత్నం చేస్తుంటే అక్కడ కూడా పోయి ఆ డంప్ యార్డ్ లో చెత్త కుప్పం మీద అక్కడనే కూర్చొని నిరసన చెప్పి మీరు చేస్తున్న తప్పు అని చెప్పి ఇలా మీ ఎమ్మెల్యే గారు మీకోసం కష్టపడతా ఉన్నారు. మంచి ఎమ్మెల్యేలను గెలిపించుకుంటే, మంచి నాయకుడిని గెలిపించుకుంటే మనకు కూడా మంచి జరుగుతుంది. అదే రేవంత్ రెడ్డి లాంటి మోసగాలను గెలిపించుకుంటే కులం బంగారం రాదు, మీకు గోల్డ్ కాదు రోడ్డు గోల్డ్ కూడా రాదు. అందుకే నేను మీ అందరినీ కోరేది సందర్భం ఏదైనా అటు బీజేపీకి ఇటు కాంగ్రెస్ కు కర్రుగాల్సి వాత పెట్టాలి. ఎన్నటికైనా మనోళ్ళకు మన మీద ఉండే ప్రేమ ఢిల్లీ పార్టీ వాళ్ళకు ఉన్నది. కేసీఆర్ గారికి ఉండే కడుపు నొప్పి, కేసీఆర్ గారికి ఉండే ప్రేమ తెలంగాణ మీద ఎన్నడన్నా బీజేపీ వాళ్ళకో కాంగ్రెస్ వాళ్ళకో ఢిల్లీ పార్టీలకో ఉంటుందా మీరు ఆలోచించాలి. అందుకే ఏప్రిల్ 27 నాడు మన పార్టీ ఏదైతే వరంగల్లో రజతోత్సవ సభ చేసుకుంటున్నదో ఆ సభకు మీ మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి రావాలి. మా ఆడబిడ్డలు అన్నదమ్ములు అందరూ కూడా కదిలి వచ్చి ఆశీర్వదించాలి. మరి ఈరోజు పార్టీలో చేరుతున్న హేమంత్, అదేవిధంగా అరవింద్ గారు, బంటి గారు వారందరికీ కూడా స్వాగతం చెప్తూ పేరు పేరున మరొకసారి మీ అందరికీ మీరు ఈరోజు ఇచ్చిన ఉత్సాహానికి హృదయపూర్వకమైన నమస్కారం. జై తెలంగాణ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ తెలంగాణ నగర సమీపంలో ఒక స్కాప్ దుకాణంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్కాప్ కేసిన సుమారు 10 కార్లు అగ్నికి ఆవుతయ్యాయి. భారీగా మంటలు అంటుకొని దట్టమైన పొగలు ఎగిసిపడ్డాయి. స్కాప్ చేసిన పాత కార్లను గ్యాస్ కటర్ ద్వారా కట్ చేసిన విభాగాలు చేసే కార్యక్రమంలో మంటలు అంటుకున్నాయి. కొత్తగూడెం అగ్నిమాపక శాఖ నుంచి ఒక ఫైర్ ఇంజన్, KTPS I6 దశ నుంచి మరొక ఫైర్ ఇంజన్ రావడంతో 2 ఫైర్ ఇంజన్లు సహాయంతో ఫైర్ సిబ్బంది మంటలు అదుపు చేశారు. సుమారు 5 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని స్కాప్ వ్యాపారస్తుడు తెలిపారు. స్కాప్ దుకాణాలకు ఎటువంటి అనుమతులు లేకుండా పాల్వంచలో విచ్చలవిడిగా నడిపిస్తున్నారని తెలుస్తోంది. కనీసం ఏ ఒక్క స్కాప్ దుకాణానికి ఫైర్ సేఫ్టీ లేకపోవడం గమనార్హం. సంబంధిత శాఖ అధికారులు ఉదాసీనతతో వ్యాపారస్తులు రెచ్చిపోతున్నారని స్థానికులు చెబుతున్నారు. తమ్ముడు పేలుతున్నాయి ఇటు అయిపోయి అదిపోయాను నీళ్ళు అదిపోయి అవతపోయాను రా అతబాకపోయి అది కూడా లోపల నుంచి వస్తుందన్న ఈ కైర్ పేలిద్దన్నా
ఇట్లా వాటర్ పెట్టుకుంటాను ఎవరు లేరు భయపడి వెళ్ళిపోయారు. రావాలి నీరు లోపలికి పైపు లోపలికి వెళ్దాం. ఫోన్ చేసాం కలవట్లేదు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.